జగన్కి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమమైనవి అని పెట్టబడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దీంట్లో రెండు కోణాలు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సిబిఐ విచారణ ప్రారంభించి ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్ షీట్లు వేసే సందర్భంలో వాటి ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది, విచారించింది. ఆ రెండు కేసులు కూడా అరెస్టు, జైలు, బెయిలు అన్నీ అయిపోయినాయి. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ కేసుల మీద ఆ తర్వాత కాలంలో విచారణ ప్రారంభించేటప్పుడు సిబిఐ, ఈడీ సైమల్టేనియస్గా జరగడానికి వీల్లేదు. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారించింది కాబట్టి ముందు సిబిఐ కేసులు విచారించి ఆ జడ్జిమెంట్ వచ్చాకనే ఈడీ కేసులు విచారించాలంటూ జగన్ వేసినటువంటి పిటిషన్లు వాటి మీద ఇప్పుడు సుప్రీంకోర్టు దాంట్లో అప్పట్లో హైకోర్టు అవును ముందు సిబిఐది విచారించి ఆ తర్వాతనే ఈడీది విచారించాలి అన్నటువంటి విషయం తేల్చి చెప్తే దాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద విచారణ వాయిదా పడింది. 4 వారాలకు వాయిదా పడింది. అందులో గనక సుప్రీంకోర్టులో గనక రెండు సైమల్టేనియస్గా జరగచ్చు అంటే జగన్కి మైనస్సే. అదే కనుక సిబిఐ విచారణ తర్వాతనే ఈడీది జరగాలి అంటే కనుక జగన్కి ప్లస్.